వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీస్ ని ఇంట్లోనే హెల్తీగా చేసేద్దాము. ఇందులో రాగి హోమ్ మేడ్ చాకోస్ నుండి శాండ్విచ్ తో పాటు నూడిల్స్ రెసిపీని కూడా షేర్ చేస్తున్నానండి. వీటిని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. హోమ్ మేడ్ రాగి చాకోస్ కోసం వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు గోధుమ పిండి లేదంటే ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1/4 కప్పు గోధుమ పిండి వేసేసాను. మంచి చాక్లెట్ ఫ్లేవర్ రావటం కోసం కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసాక కొంచెం స్వీట్నెస్ రావటం కోసం 1/3 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలండి. ఈ చాకోస్ ఇంకొంచెం ఎక్కువగా స్వీట్ గా ఉండాలి అనుకుంటే మాత్రం 1/2 కప్పు వరకు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. ఈ రాగి చాకోస్ కోసం తురిమిన బెల్లం కంటే కూడా బెల్లం పౌడర్ యూస్ చేస్తే మంచిదండి. అది తొందరగా రాగి పిండితో కలిసిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసేసాక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకుని ఈ బౌల్ లో వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా విస్కర్ తోటి అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేసాక వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి లేదంటే బటర్ వేసాక ఫస్ట్ ఈ రెండు కూడా పిండితో బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా అంతా కలిసేలా కలిపేసాక ఇందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ లేదంటే పాలను యూస్ చేయాలండి. మరీ వేడిగా ఉన్నా సరే లేదంటే మరీ చల్లగా ఉన్నా సరే వాటిని అసలు యూస్ చేయకూడదు. రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలు లేదంటే వాటర్ ని పిండికి సరిపడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ని యూస్ చేస్తున్నానండి. నేను తీసుకున్న పిండికి దాదాపుగా 1/3 కప్ నుండి 1/2 కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది. వాటర్ వేసుకుని నెమ్మదిగా పిండిని అంతా కూడా దగ్గరికి వీడియోలో చూపించినట్టు కలిపేశాక పిండిని టచ్ చేయగానే చేతికి స్టిక్ అవ్వకుండా ఉండాలండి. ఇలా పిండిని రెడీ చేసేసాక ఇందులో నుండి కొద్దిగా పిండిని తీసుకొని కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీ కర్రతోటి రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేసేటప్పుడు కొన్నిసార్లు పిండి రౌండ్ గా స్ప్రెడ్ అవ్వదు. అది చపాతీ కర్రకి స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఇలా చపాతీ కర్రకి స్టిక్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చండి. మళ్ళీ నార్మల్ గానే సేమ్ ప్రాసెస్ లో పిండిని ఇలా ఈజీగా రౌండ్ గా స్ప్రెడ్ చేసేయచ్చు. చపాతీని అయితే ఎలా ప్రెస్ చేసుకుంటామో రాగి పిండిని కూడా అలాగే ప్రెస్ చేసేసాక ఇంట్లో ఉండే కేక్ నాజుల్ తో కానీ లేదంటే ఏదైనా చిన్న బాటిల్ క్యాప్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటే మనకి మూన్ షేప్ లో వచ్చేస్తుంది. ఇలా చిన్న సైజ్ లో మూన్ షేప్ లో అన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం చాలా కష్టం అని అనిపిస్తే మాత్రం పిండిని ఇలా రౌండ్ గా ప్రెస్ చేసేసాక పిజ్జా కటర్ తో లేదంటే నైఫ్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు నిలువుగా కట్ చేసాక దానికి ఆపోజిట్ లో అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ లో చాకోస్ అయితే రెడీ అవుతాయి. చాకోస్ ఇలా కట్ చేసేటప్పుడు కుదిరితే స్కేల్ యూస్ చేయండి. అన్ని కూడా సమానంగా వస్తాయి. అన్ని సమానంగా కట్ చేసుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ చాలా ఈజీ. ఇలా 2 డిఫరెంట్ షేప్స్ లో చాకోస్ ని రెడీ చేసుకున్నాం కదండి. ఇవి క్రిస్పీగా అవటం కోసం ఒకవేళ స్టవ్ మీద చేయాలి అనుకుంటే మాత్రం మనం కేక్ ని స్టవ్ మీద ఎలా బేక్ చేస్తామో వీటిని కూడా అలాగే కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చాకోస్ ని చేశాను కాబట్టి వీటిని స్టవ్ మీద కాకుండా ఓవెన్ లో చేస్తున్నానండి. రెండు కూడా డిఫరెంట్ సైజెస్ కాబట్టి రెండు కూడా వేరువేరుగా కుక్ చేసుకోవాలి. రెండు ఒకేసారి కుక్ చేస్తే మాత్రం ఒకటి తొందరగా క్రిస్పీగా అయిపోయి ఇంకొకటి లేట్ అయ్యి ఇలా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఓవెన్ లో మూన్ షేప్ లో ఉన్నాయి బేక్ చేసేద్దాము. వీటిని ఓవెన్ లో క్రిస్పీగా చేయాలి అనుకుంటే మాత్రం ఓవెన్ ట్రే మీద బటర్ పేపర్ పెట్టి అందులో రెడీ చేసిన చాకోస్ అంతా కూడా పెట్టేసుకుని ఓవెన్ ని 175 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాక ఈ ట్రే ని ఓవెన్ లో పెట్టేసి 15 to 20 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ట్రే ని ఒకసారి బయటకు తీసి 10 నిమిషాలు బేక్ అయ్యాక అన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇంకో 10 నిమిషాలు బేక్ చేసుకుంటే మూన్ షేప్ లో రాగి చాకోస్ అయితే రెడీ అయిపోతాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లోని స్క్వేర్ షేప్ లో ఉన్న చాకోస్ ని కూడా రెడీ చేసేసుకున్నాను. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి 15-20 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు బౌల్ లో కొన్ని చాకోస్ వేసి వేడి పాలు వేసేసుకుంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే మన చేతులతో రెడీ చేసిన రాగి హోమ్ మేడ్ చాకోస్ ని ఎటువంటి గిల్ట్ లేకుండా పిల్లలకి ఇవ్వచ్చండి. రెగ్యులర్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ బాంజు గురించి మాట్లాడానని. బాంజు అనేది మ్యాథ్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది. మన పిల్లలకి మ్యాథ్స్ ని ఫన్నీ వే లో స్ట్రెస్ ఫ్రీగా నేర్పిస్తారు. పేరెంట్స్ మీ కిడ్స్ కూడా మ్యాథ్స్ లో స్ట్రగుల్ అవుతున్నారా? నెంబర్స్ అంటే పిల్లలకి ఫియర్ వచ్చిందా? మ్యాథ్స్ టఫ్ అని చెప్పడం స్టార్ట్ చేశారా? అయితే ప్లీజ్ ఈ పాట అయితే వినండి. మా అబ్బాయి మోహిత్ బాంజు క్లాసెస్ తీసుకుంటున్నాడు. హానెస్ట్ గా చెప్పాలి అంటే చేంజ్ చాలా క్లియర్ గా కనిపించింది. ఇక్కడ నార్మల్ ఫార్ములా బేస్డ్ టీచింగ్ కాకుండా మ్యాథ్స్ ని స్టోరీస్, మెమొరీ గేమ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ తో పాటు పేపర్ బేస్డ్ ఎక్సర్సైజ్ చేయిస్తూ మ్యాథ్స్ ని ఇంట్రెస్టింగ్ గా టీచ్ చేస్తారు. కిడ్స్ కి క్లాస్ అనేది ట్యూషన్ లా అస్సలు ఫీల్ అవ్వదు. I now have 37 bags, and in each of these bags I have 4 books. How many will be the total number of books? Come on, how many will be the total number of books? 148 books. Correct. Very good there. Wonderful. 140. Okay, that's correct. Shanti, wonderful. The answer is 740. Okay, now
Can you people tell me, how did you people solve this problem? Did you follow a specific pattern of repeatedly adding the numbers like 5 plus 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 5? Did you do like this? 148 multiplied by 5. Very good. Lovely. So now let's come to our second challenge. Give me the answer for this one. 6 times 7 is how much? 42. Lovely. How much is 7 times 9? 63. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రతి క్లాస్ ఎండ్ లో కూడా నెక్స్ట్ క్లాస్ లో ఏం జరుగుతుందో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. అందుకే పిల్లలు కూడా నెక్స్ట్ సెషన్ కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తారు. పిల్లలకి క్లాస్ లో స్కోర్స్, సర్టిఫికేట్స్, ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటాయి. ప్రెజర్ లేకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు ముందుగా బాంజో క్లాస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీ పిల్లలు 5 to 15 ఇయర్స్ లోపు ఉంటే బాంజో 50 minutes కాంప్లిమెంటరీ వర్క్ షాప్ ఆఫర్ చేస్తున్నారు. క్లాస్ గురించి డీటెయిల్స్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి. కాంప్లిమెంటరీ వర్క్ షాప్ ని తప్పకుండా అటెండ్ చేయండి. మ్యాథ్స్ ని ఫియర్ కాదండి, ఫన్ గా నేర్పించాలి. అందుకే పేరెంట్స్ కి ఇది జెన్యూన్ గా రికమెండ్ చేస్తున్నానండి. ఇంకా రెండో రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన శాండ్విచ్ ని ఎటువంటి సాసెస్ వాడకుండా హై ప్రోటీన్ తో చేసేద్దామండి. మిక్సీ జార్ లోని 100 గ్రాముల పన్నీర్ వేసుకోవాలి. అంటే దాదాపుగా 1 కప్పు వేసేసాక మంచి ఫ్లేవర్ కోసం 2-3 వెల్లుల్లి వేసాక 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని పెరుగుని 3-4 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి. పెరుగునంతా కూడా వేసేసాక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, ఎండు మిరపకాయలు 2 వేసుకుని ఇందులో ఇంకేం వాటర్ వేయకుండా వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎంతవరకు గ్రైండ్ చేయాలి అంటే కన్సిస్టెన్సీ అనేది బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి అది క్రీమీ టెక్స్చర్ లో వచ్చేస్తుందండి. వాటర్ ఏమీ వేయకుండానే ఈ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా ఇదంతా గ్రైండ్ చేసేసాక ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకుని వెడల్పటి బౌల్ తీసుకుని అందులో మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు చొప్పున ఆనియన్, క్యూకంబర్, క్యారెట్, చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసానండి. వెజిటబుల్స్ క్వాంటిటీ అనేది మనకి నచ్చినట్టు ఎక్కువ లేదంటే తక్కువ వేసుకోవచ్చు. వెజిటబుల్స్ వేసేసాక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకుంటే శాండ్విచ్ లోకి స్టఫింగ్ రెడీ అయినట్టే అండి. మనకి అందుబాటులో ఉండే ఏదైనా బ్రెడ్ తీసుకుని మనం రెడీ చేసిన స్టఫింగ్ అంతా కూడా బ్రెడ్ మీద అంతా కూడా స్ప్రెడ్ చేసేసాక ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసుకుని శాండ్విచ్ బాగా క్రిస్పీగా రావాలంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని వీడియోలో చూపిస్తున్నట్టు బ్రెడ్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ అంతా కూడా స్ప్రెడ్ చేశాక శాండ్విచ్ మేకర్ లేదంటే పెనం మీద మనం రెడీ చేసిన బ్రెడ్ ని పెట్టేసి దాని మీద ఇంకొంచెం బటర్ ని అప్లై చేసుకుని ఈ శాండ్విచ్ మేకర్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బ్రెడ్ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ లో మనం పెనం మీద కూడా చేసుకోవచ్చండి. బటర్ ని బ్రెడ్ మీద ఇలా అప్లై చేయడం వలన బ్రెడ్ అనేది ఎక్కువగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అంతే అండి, శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన స్టఫింగ్ తోటి 3-4 శాండ్విచెస్ చేసుకోవచ్చండి. అలా ఇంట్లోనే ప్రోటీన్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ లోకి అప్పటికప్పుడు చేసేయచ్చు. ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన నూడిల్స్ ని ఇంట్లోనే గోధుమ పిండితో చేద్దామండి. దీన్ని నూడిల్స్ అని లేదంటే మ్యాగీ అని ఏదైనా సరే పిలవచ్చు. ఈ రెసిపీ కోసం స్పెషల్ గా పిండిని ఏం కలపాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మిగిలిపోయిన చపాతీతోటి ఈ రెసిపీని చేసేయచ్చు. నేను ఇక్కడ 4 చపాతీలకు సరిపడా పిండిని తీసుకున్నాను. చపాతీకి కలిపిన పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దాన్ని ఇలా లాగగానే సాఫ్ట్ గా సాగుతూ ఉంటుంది. మనం చేసే నూడిల్స్ కోసం పిండి ఇంకొంచెం గట్టిగా ఉండాలి. అందుకోసమే ఇందులో ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకుని పిండిని అంతా కూడా బాగా కలిసేలా ఒకసారి చేతితో ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము. గోధుమ పిండిని ఎంత వరకు వేయాలి అంటే పిండిని అంతా కలిపేశాక వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఒకసారి లాగితే ఇలా విడిపోయినట్టు అవ్వాలండి. అది స్ప్రెడ్ అయినట్టు కాకుండా ఇలా పిండిని కలుపుకుంటే సరిపోతుందండి. ఇంట్లో ఉండే జంతుకుల గొట్టం తీసుకుని ఇలా కొంచెం పెద్దగా హోల్స్ ఉన్నది కాకుండా ఇలా చిన్న సైజ్ లో హోల్స్ ఉన్నది తీసుకోవాలండి. పెద్ద హోల్స్ ఉన్నది తీసుకుంటే నూడిల్స్ అనేది ఉడికించిన తర్వాత ఇంకొంచెం లావుగా కనిపిస్తాయి. అందుకే చిన్న హోల్స్ ఉన్నది జంతుకుల గొట్టంలో పెట్టేశాక మనం రెడీ చేసిన పిండిని కూడా కొద్దిగా పెట్టేసి జంతుకుల గొట్టంని క్లోజ్ చేసేసి స్టవ్ మీద బాగా బాయిల్ అవుతున్న వాటర్ లో మాత్రమే వీడియోలో చూపిస్తున్నట్టు జంతుకుల గొట్టంని ప్రెస్ చేస్తే అవి సన్నగా పొడవుగా నూడిల్స్ లాగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్నట్టు సీజర్ తో కట్ చేసేసుకుందాము. నూడిల్స్ కొద్దిగా పొడవుగా వచ్చాక ఇదే ప్రాసెస్ లో మిగిలిన పిండితో కూడా వాటర్ లో పెట్టేసుకొని నూడిల్స్ అంతా కూడా ప్రెస్ చేసుకొని వాటర్ లో వేసేసుకోవాలండి. బాయిల్ అవుతున్న వాటర్ లో నూడిల్స్ అంతా కూడా వేసేసాక 3 నిమిషాల పాటు వీటిని ఉడికించుకొని ఈ ఉడికించిన నూడిల్స్ అంతా కూడా ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా ఉన్న వాటర్ లోకి వేసేసుకోవాలి. ఉడికించిన తర్వాత చాలా చల్లగా ఉన్న వాటర్ లోకి వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల అవి తొందరగా ఒకదానికొకటి అతుక్కోవు. ఒక 5 నిమిషాల పాటు ఈ చల్లని వాటర్ లోనే ఉంచేసుకుని ఆ తర్వాత ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. నూడిల్స్ పొడుగుగా భలే రెడీ అయిపోయాయి. ఈ జల్లెడలో ఉన్న నూడిల్స్ ని ప్లేట్ లోకి పెట్టేసుకుని లైట్ గా పైనుండి ఆయిల్ ని అప్లై చేసేసుకుందాము. ఈ నూడిల్స్ ని మనం రెగ్యులర్ గా ఎలా అయితే మ్యాగీ నూడిల్స్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సింపుల్ గా ఆయిల్ వేసిన పాన్ లోకి ఆనియన్స్ తో పాటు కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి వేసేసాను.
ఈ వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక సాల్ట్ తో పాటు ఇలా మనం రెగ్యులర్ గా నూడిల్స్ కి వాడే ఏదైనా మసాలా వేసేసుకొని మనకి నచ్చిన మసాలాలు ఏదైనా సరే వేసుకోవచ్చు అండి. మ్యాగీ మసాలా లేదంటే చికెన్ మసాలా అంతా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కావాలి అంటే ఏమైనా సాసెస్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏ సాస్ యూస్ చేయట్లేదు. వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక నూడిల్స్ ఉడికించిన వాటర్ లేదంటే నార్మల్ వాటర్ ని కానీ కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా కూడా కొద్దిగా దగ్గరకు వచ్చాక ఉడికించుకున్న గోధుమ పిండి నూడిల్స్ కూడా వేసుకుని అంతా కలిసేలా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. నెమ్మదిగా మిక్స్ చేయాలండి. స్పీడ్ గా మిక్స్ చేస్తే మాత్రం నూడిల్స్ అన్ని కూడా విరిగిపోతాయి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటే వేడి వేడిగా హోమ్ మేడ్ వీట్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇది వేడి వేడిగా తింటే బాగుంటుందండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.